హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2023లో రిలీజ్ అయిన నిమోనా అనే ఒక యానిమేటెడ్ యాక్షన్ కామెడీ మూవీనే చూడబోతున్నాం. ఓవరాల్ గా మూవీ అయితే మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ తో కొంచెం ఫన్నీ వేలో ట్రై చేసింటారు కాబట్టి మూవీ అయితే సూపర్ ఉంది. బట్ వన్ లైనర్ చెప్తేనే మూవీనే స్పాయిల్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీనే ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తారు. కొన్నేళ్ల ముందు ఒక ప్రశాంతమైన రాజ్యం ఉండేది. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో వాళ్ళ జీవితాన్ని కొనసాగించేవాళ్ళు. కానీ ఒకరోజు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని టైంలో చీకటి నుంచి ఒక మాన్స్టర్ వచ్చి వాళ్ళ నగరాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. అప్పుడే దాన్ని ఎదుర్కొనేందుకు చెప్పి ఒక యోధురాలు వచ్చింటుంది. తన పేరే గ్లోరెత్. తను ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసి దాన్ని మళ్ళీ అడవిలోకే పంపించేసి ఉంటుంది. బట్ ఎప్పటికైనా ఆ మాన్స్టర్ తిరిగి వస్తుందనే ఉద్దేశంతో ఆ రాజ్యం చుట్టూ పెద్ద పెద్ద గోడల్ని కట్టేసి దానికోసం అని చెప్పి ఎప్పుడు కొంత యోధుల్ని అక్కడ కాపలా కోసం చెప్పి ఉంచేసి ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి 1000 years తర్వాత చూపిస్తారు. ఆబ్వియస్లీ 1000 years అంటే టెక్నాలజీ అది ఇది అని చెప్పి భారీగానే ఇంప్రూవ్ అయింటుంది. కానీ ఈ 1000 సంవత్సరాలలో ఆ గోడ వెనకాల వెళ్లేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించలేదు. ఎందుకంటే అంత భయం. ఇంకా స్టోరీని చూసుకున్నట్లయితే గ్లోరైతే కదా అందరి కోసం ముందుకు వచ్చి ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసి జనాలందరినీ కాపాడింది. సో అప్పటి నుంచి గ్లోరైతే ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ సేఫ్ గార్డ్ చేస్తా వచ్చింది. అలా తను చనిపోయిన తర్వాత తన కొడుకులని, ఆ తర్వాత వాళ్ళ కొడుకులని, ఈ 1000 సంవత్సరాలలో వాళ్ళ వంశం మాత్రమే ఆ రాజ్యం మొత్తాన్ని పాలిస్తా వచ్చింది. బట్ ఫర్ ఏ చేంజ్ ఈసారికి మాత్రం గ్లోరెత్ వంశానికి చెందని వాడు ఒకడు పవర్ లోకి వచ్చేందుకు ఛాన్స్ ఉంది అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటారు. వాడి పేరే బ్యాలిస్టర్. వాడే మన మూవీ యొక్క హీరో. మనోడికి ఒక మంచి లీడర్ అయ్యేందుకు, అలాగే ఒక పవర్ఫుల్ నైట్ అయ్యేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉంది. లేని ఒకే ఒక లోటు ఏంటంటే వాడు గ్లోరెత్ వంశానికి చెందిన వాడు కాదు. అందుకనే జనాల్లో కూడా చాలా మంది మనోడికి కొంచెం వ్యతిరేకంగానే ఉంటారు. ఇన్ కేస్ మన హీరో కనుక పవర్ లోకి రాకపోతే ఆంబ్రూస్ అనేవాడు పవర్ లోకి వచ్చేందుకు 100% ఛాన్స్ ఉంది. బికాస్ ఒక లీడర్ కి కావాల్సిన అన్ని అర్హతలు వాడికి కూడా ఉందన్నమాట. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే వాడు గ్లోరెత్ వంశానికి చెందిన నిజమైన వారసుడు కాబట్టి జనాల సపోర్ట్ కూడా వాడికే ఉంటుంది. అలాంటప్పుడు జనాలు వాడిని ఒక లీడర్ గా యాక్సెప్ట్ చేస్తారా లేదా అని చెప్పి మనోడే బాధపడతాంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఆంబ్రూస్ వచ్చి అట్లంతా ఏం లేదులే మచ్చా, నువ్వు పడ్డ కష్టానికి ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది అని చెప్పి కొంచెం పాజిటివ్ గానే ఎంకరేజ్ చేస్తాడు. యాక్చువల్లీ మనోళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఇంకా సెరమనీ కోసం అని చెప్పి మనోళ్ళందరూ రెడీ అవుతుంటారు. వీడిని చూడంట, వీడు కత్తి ఎత్తిస్తే మాత్రమే ఎత్తుకోవాలంట, అంతేగాని మిగతా వాళ్ళు వాళ్ళంతటే వాళ్ళు ఎత్తుకోకూడదంట. అందుకని చెప్పి వాడే వాళ్ళందరికీ కత్తిలు ఎత్తిస్తాడు. లాస్ట్ కి మన హీరో కూడా వాడే కత్తి ఎత్తిస్తాడు. అలా ఇచ్చిన తర్వాత మన హీరోకి ఏదో మొబైల్లో చూపిద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ అంతలోపే డైరెక్టర్ వచ్చేసరికి గమ్మున వెళ్ళిపోతాడు. ఎస్, ఈమె అనమాట డైరెక్టర్. మనం అనుకునే మూవీ డైరెక్టర్ కాదు. ఈ రాజ్యానికి ఒక రాణి ఉంటుంది కదా, ఆ రాణికి ఒక రైట్ హ్యాండ్ లా అనమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మన హీరోని చూసి, చూడు బ్యాలిస్టర్, నువ్వు ఎలాంటి వాడు అని చెప్పి ఈ రోజు జనాలందరికీ తెలుస్తుంది అని చెప్పి కొంచెం ఎంకరేజ్ చేసే వెళ్తుంది. కాసేపటికి సెరమనీ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మన ఆంబ్రూసే వెళ్తాడు. వాడు పైకి వెళ్ళగానే జనాల అరుపులకి చెవులు చిల్లులు పడిపోతుందేమో అనిపిస్తుంది. అంత ఫ్యాన్ బేస్ అనమాట. ఆ తర్వాత మన హీరో కూడా వెళ్తాడు. మన హీరోని ఆంబ్రూస్ తర్వాత పూర్తిగా నమ్మింది ఎవరంటే ఒక్క రాణి మాత్రమే అనమాట. అందుకే మన హీరో ఇంత దూరం దాకా రాగలిగాడు. ఇంకా మన హీరోని కూడా ఒక నైట్ గా ప్రమోట్ చేస్తుంది. కానీ జనాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మన హీరో కొంచెం సాడ్ అయిపోతాడు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ జనాలందరూ ఒక్కసారిగా మన హీరోని చూసి అరిచేసరికి మనోడికి కూడా ఇప్పుడే కాన్ఫిడెన్సే వస్తుంది. ఓకే, జనాలు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసినారు అని చెప్పి కొంచెం సంతోషపడి వాడి కత్తిని వాడు తీసుకుని వెళ్దాం అనుకునే టైంకి ఆ కత్తి ఆటోమేటిక్ గా ఒక గన్ లా మారి లేజర్ షూట్ చేస్తుందో లేదో దానికి రాణి ఎగిరి పడుతుంది. మామూలుగా యోధులకి ఏదైనా ఒక ప్రమాదం జరగబోతుంది తెలియగానే వాళ్ళకే తెలియకుండా ఇన్వాలంటరీగా దాన్ని ఆపేందుకు ట్రై చేస్తారు. అలా మన హీరో రాణిని షూట్ చేస్తాడో లేదో వెంటనే మన హీరో బెస్ట్ ఫ్రెండ్ అని ఆంబ్రూసే మన హీరో చేతిని నరికేస్తాడు. ఇంకా అదేదో భారీ ఆబ్జెక్ట్ కింద పడేసరికి మనోళ్ళందరూ చల్లా చెదిరైపోతారు. ఆ గ్యాప్ లో మన హీరో అక్కడి నుంచి తప్పించుకునేస్తాడు. యాక్చువల్లీ మనోడు కాదనమాట చేసింది, ఎవరో చేసి మనోని ఇరికిచ్చేస్తుంటారు. ఇలాంటి టైంలో నేను కాదు చేసింది అది ఇది అని చెప్పి మనోడు సంజాషులు ఇస్తే ఖచ్చితంగా ఎవరు ఒప్పుకోరు అని తెలిసే సరైన ప్రూఫ్లతో వద్దామని చెప్పి వెళ్ళింటాడు. ఆల్రెడీ మనోడికి జనాల మధ్య కొంచెం నెగిటివిటీ ఉండింది. బట్ దీనివల్ల వాడి ఇమేజ్ టోటల్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకక్కడ సీన్ కట్ చేసి ఒక టీనేజ్ అమ్మాయిని చూపిస్తారు. తను అక్కడున్న కింగ్డమ్ ని కొట్టేసి కింగ్ డమ్ రాసినప్పుడే మనకే అర్థమవుతుంది తను కొంచెం తుంటరి పిల్ల అని. అలా చేస్తా అంటే అప్పుడే అక్కడున్న టీవీల్లో న్యూస్ లో అంతా మన హీరో ఫోటో చూపించి వీడొక హంతకుడు, కిరాతకుడు, రాణినే చంపేస్తున్నాడు అది ఇది అని చెప్తా అంటే వాడిని చూసి ఒక సైకో నవ్వుతుంది చూడండి. అక్కడ సార్ మూవీ టైటిల్
టైటిల్. యాక్చువల్లీ తన పేరే నిమోనా, తనే మన మూవీ యొక్క హీరోయిన్. అలాగే మూవీ పేరు కూడా నిమోనానే. ఆ తర్వాత మన హీరోని చూసుకున్నట్లయితే వాడికి చెయ్యి పోయింది కదా, సో వాడే ఒక ప్రోస్థెటిక్ హ్యాండ్ ని రెడీ చేసుకుని సెట్ చేసుకుంటా అంటే అప్పుడే ఎవరో డోర్ ని తడతా అంటారు. యాక్చువల్లీ వాడు ఈ ప్లేస్ లో ఉన్నది ఎవరికి తెలియదు. అలాంటప్పుడు ఎవరు వచ్చింటారు అని చెప్పి చేతిలో ఒక గ్లాస్ ఎత్తుకుని బయటికి వెళ్ళి చూస్తే ఎవరు కనిపించరు. సరేలే ఇంకేదైనా సౌండ్ అయింటుంది అని చెప్పి వాడు లైట్ తీసుకుని లోపలికి వచ్చి చూస్తే తను టక్కను ముందరకు వచ్చేసి హలో బాస్ అనేసరికి వాడు గుచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. కానీ తను దాన్ని చూసి ఏ మాత్రం భయపడకుండా ఏంది గురు అసిస్టెంట్ గా వద్దాం అనుకుంటే సంపేసానవే అంటుంది. అసిస్టెంటా నాకా, అసలు నువ్వెవరు పాప అని అడిగితే నా పేరు నిమోనా అని చెప్పి పరిచయం చేసుకుంటుంది. ఓకే నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఎవరిని చంపేది, ఎక్కడ చంపేది, దేన్ని యూజ్ చేసి చంపేది, ఓహో వీడైనా నెక్స్ట్ టార్గెట్, వీని ఇప్పుడు చంపేద్దామా రేపు చంపేద్దామా అని చెప్పి టోటల్ సైకోలాగే మాట్లాడుతుంటుంది. చూడు పాప నువ్వు అనుకునేలా నేనేమో పెద్ద సైకోనో లేకుంటే విలనో కాదు. ఎవడో రాణిని చంపి దొబ్బినాడో ఆ నిందను నా పైన మోపినాడు. వాడెవడో కనిపెట్టి నేను ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా. అందుకే ఇలాంటి ఒక సీక్రెట్ ప్లేస్ లో దాక్కున్నా అంటే ఓహో అలా అయితే నువ్వు ఈ మూవీకి విలన్ కాదా అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. సరే ఇన్ కేస్ వాడే మూవీకి విలన్ అయితే కొంపదీసి రాజ్యాన్నే తగలెట్టేస్తుందా ఎట్లా? ఓకే గురు ఎట్లో నువ్వు విలన్ కాదు అంటున్నావు, అలాంటప్పుడు మెయిన్ విలన్ ని కనిపెట్టేందుకు నేను నీకు హెల్ప్ చేస్తా అంటే నీ హెల్ప్ ఏం నాకు అవసరం లేదు, నేను ఒంటరిగానే వెళ్ళి వెతుక్కుంటా అని చెప్పి వెళ్ళేందుకు ట్రై చేస్తాంటాడు. అప్పటికే తను హెచ్చరిస్తుంది ఇలాంటి టైంలో బయటికి వెళ్తే ఖచ్చితంగా పట్టేసి బొక్కలోకి వేస్తారు ని. కానీ వాడు అదేది పట్టించుకోకుండా నన్నెవరు ఆపేది అని చెప్పి అట్లే ధైర్యంగా బయటికి వెళ్తాడో లేదు వెళ్ళిన 10 నిమిషాలకే వాడిని పట్టేసి జైల్లో దొబ్బేస్తారు. ఈవెన్ వాడి ప్రోస్థెటిక్ హ్యాండ్ ని కూడా లాక్కునేస్తారు. అప్పుడే ఆ ప్లేస్ కి డైరెక్టర్ వచ్చేసరికి మనోడు నేను కాదు చేసింది ఎవరో చేసి నా పైన దొబ్బేస్తున్నారు అని చెప్పి వాడి పక్క న్యాయాన్ని చెప్పేందుకు ట్రై చేస్తాడు. కానీ తను మనోడు ఏం చెప్పొస్తున్నాడో కూడా వినకుండా నిన్ను నమ్మి అవకాశం ఇచ్చిన రాణినే చంపేస్తావా అని చెప్పి కొంచెం కోపంతోనే వెళ్తుంది. అరే చా ఏంద్ర ప్రతి ఒక్కరు మన పైన పడతాడారని చెప్పి మనోడు లైట్ గా డిప్రెస్ అవుతాంటే నమస్తే బాస్ అని చెప్పి మళ్ళీ నిమోనా వచ్చేసి ఉంటుంది. వెంటనే మనోడి చేతిని మనోడికే ఇచ్చేసి బయటికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసే కోడ్ నాకు తెలుసు అని చెప్పి కోడ్ వేస్తుంది. కానీ ఆ కోడ్ తప్పు వచ్చేసరికి ఆ లాక్ నే పగల కొట్టేసి డోర్ ని ఓపెన్ చేస్తుంది. మనోడికి వేరే దారి లేదు కాబట్టి బయటికి వస్తాడు. కానీ వెళ్లే ముందు చూడు పాప ఇక్కడి నుంచి సైలెంట్ గా వెళ్దాం, ఇన్ కేస్ ఎవరన్నా వచ్చినారనుకో సంపేద్దామా అంటుంది. సంపేది కాదే తల్లి, ఎవరినో వస్తే వాళ్ళ నుంచి దాక్కుని దాని తర్వాత బయటికి వెళ్దాం అంటుంది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా కామెడీ, మనోడు చడి చప్పుడు చేయకుండా నిదానంగా ఏ సౌండ్ రాకుండా వెళ్తా అంటే వెనకాల నుంచి వచ్చే నిమోనా ప్రతిదాన్ని పగలు కొట్టుకుంటా దొబ్బుకుంటా నాశనం చేస్తానే వస్తా ఉంటుంది. దానికి అలారమ్స్ అని ఆన్ అయిపోయి సోల్జర్స్ అందరూ పరిగెత్తా వస్తా అంటే పక్కన ఒక గొడ్డల్ని ఎత్తుకొని రండిరా దీనికోసమే ఇంతసేపు కాసుకున్నా అంటుంది. మరీ కొంచెం ఎక్కువ వైలెంట్ గానే ఉంది కదా గాయస్. మన హీరో కూడా అనుకుంటే వాళ్ళందరినీ లేపేస్తాడు, బట్ ఇది కాదు కరెక్ట్ టైం. అందుకే వాడు పరిగెత్తేస్తాడు, వాడి వెనకాల మన నిమోనా కూడా పరిగెత్తేస్తుంది. అటు ఇటు వెళ్లి ఆంబ్రూస్ ముందర నిలిచేసరికి వాడు మన హీరోని ఏమో ఒక హంతకుడిలాగే చూశాడు. అదే టైంకి సోల్జర్స్ కూడా వచ్చేసరికి పరిగెత్తా వెళ్లి ఒక రూమ్ లో దాక్కునేస్తారు. మన హీరో ఇంకా డిప్రెస్ అయిపోతాడు. లాస్ట్ కి నా ఫ్రెండ్ కూడా నన్ను నమ్మలేదేని. అప్పుడే నిమోనా వాడి తలపైనే ఒక్కటిచ్చి నీ ఫ్రెండే కాదురా రాజ్యం మొత్తం నువ్వే హంతకుడు అని చెప్పి నమ్ముతున్నారు. ఇలాంటి టైంలో సింపతిలు కాదురా అయ్యా సాక్ష్యాల్ని సేకరించాలా, అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేయగలం. సో ఇక్కడ నుంచి తప్పించుకునేందుకు నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది, కానీ దాన్ని చూసి నువ్వు భయపడకూడదు అని చెప్పి అడిగేసరికి వాడు కూడా వేరే దారి లేక ఒప్పుకుంటాడు. ఇంకా వెంటనే తను ఒక రైనోసరస్ లా మారి డోర్ నే పగలు కొట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ లేపేస్తుంది. ఆ తర్వాత మన హీరోని ఎక్కించుకుని ఎలుగుబంటి లాగా గొరిల్లా లాగా ఆస్ట్రిచ్ లాగా అంతా మారి లాస్ట్ ఒక వేళ మారేసరికి ఆ వెయిట్కి పై నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కే వచ్చేస్తుంది. ఇంకా ప్లేస్ ని కూడా సర్వనాశనం చేసి వాళ్ళిద్దరు మాత్రం సేఫ్ గా బయటకు వచ్చేస్తారు. కానీ ఆ ప్లేసే పేలిపోతుంది. నిజంగా సైకోనే గైస్ నిమోనా. ఆ ప్లేస్ పేలిపోతా అంటే తన రియాక్షన్ చూడండా. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి నిమోనా ప్లేస్ లో చూపిస్తారు. మనోడు నిదానంగా కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత నిమోనా నేను అన్కాన్షియస్ ఎంతసేపు అయిందంటే ఒక 15-20 ఇయర్స్ అయింటుంది అనేసరికి వాడి గుండె చల్లగా అయిపోతుంది. ఏంది 15-20 ఇయర్సా ఏంది అంటే ఏ కూల్ బడి కూల్, జస్ట్ ఒక 2 hours అన్కాన్షియస్ లో ఉంటివి అని చెప్పిన తర్వాతే వాడికి ప్రాణమే తిరిగి వస్తుంది. పాపం గైస్ మరీ అమాయకుల్లా ఉన్నాడు, ఏది చెప్పినా అది నమ్మేస్తున్నాడు. ఓకే కనీసం ఇప్పుడన్నా నిమోనా గురించి మాట్లాడుకుందామా. ఎస్ తను ఒక షేప్ షిఫ్టర్ అనమాట. అంటే తను ఎలాంటి ఆకారానికైనా మారగలదు. నాట్ ఓన్లీ అనిమల్స్, ఈవెన్ తను మనుషుల్లా కూడా మారగలదు. ఇవన్నీ తెలుసుకున్నవాడు నిమోనాని చూసి అంటే నువ్వు మాన్స్టర్ అని అడిగేసరికి తనకి ఎక్కడి నుంచి కోపం వచ్చిందో తెలియదు, కానీ ఇంకొకసారి కనుక నన్ను మాన్స్టర్ అంటే నిజంగానే మాన్స్టరే నిన్ను చంపేస్తా అంటుంది. యాక్చువల్లీ
యాక్చువల్లీ తను ఎవరన్నా మాన్స్టర్ అంటే నచ్చదన్నమాట. ఎందుకని చెప్పి ఎండింగ్ లో తెలుస్తుంది. ఓకే, ఇన్ని పవర్స్ ఉండి నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తాను అంటే నాలాగే నిన్ను కూడా అందరూ హేట్ చేస్తున్నారు, అందుకే నీకు హెల్ప్ చేస్తానా అంటుంది. అలా చూసుకున్నా కూడా మన హీరో ఒక్కడి వల్ల ప్రూఫ్లు కలెక్ట్ చేసి వాడు ఇన్నోసెంట్ అని చెప్పి ప్రూవ్ చేసుకునేకి కాదనమాట. అందుకని చెప్పి ఖచ్చితంగా ఎవరో ఒకరి హెల్ప్ కావాలా. అలాంటప్పుడు నిమోనా హెల్ప్ అయితే ఇంకా బెటర్ గానే ఉంటుంది. అందుకనే నిమోనాతో చేతులు కలుపుతాడు. ఇంకా వాడికి దొరికిన క్లూ ఏంటంటే ఫస్ట్ రాణి ఎలా చనిపోయింది, వాడి ఖడ్గం నుంచి వచ్చిన లేజర్ ద్వారా. ఆ ఖడ్గం వాడి చేతికి ఎలా వచ్చింది, సెరమనీ స్టార్ట్ అయ్యేదానికి ముందు ఒకే అందరికీ ఖడ్గాలు ఇచ్చుకుంటూ వచ్చింటాడు. సో వాడిని పట్టుకుంటే అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని చెప్పి వాడి కోసం వెళ్తారు. ఈ పక్క వీళ్ళని చూసుకుంటే నిమోనా ఆ ప్లేస్ నే సర్వనాశనం చేసింది కదా. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన నిమోనాని అలాగే మన హీరోని పట్టుకోవాలని చెప్పి డైరెక్టర్ ప్రెషర్ వల్ల ఏకంగా ఆంబ్రూసే ఆర్డర్స్ ఇస్తాడు. మళ్ళీ మనోళ్ళని చూసుకున్నట్లయితే మనోడు సైలెంట్ గా ఎవరికి నోటీస్ అవ్వకుండా గుట్టుగా వెళ్దాం అనుకుంటే నిమోనా టోటల్ ఆపోజిట్ గా సౌండ్లు చేసి రెక్కలు ఎగిరేసి గట్టిగా అరిచి అరిచి వస్తూ ఉంటుంది. ఇది సరిపోదని మధ్యలో డైరెక్టర్ దూరేసి మనోళ్ళు ఇద్దరి ఫోటోలు వేసి ఇద్దరిలో ఏ ఒక్కరు కనిపించినా కూడా అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి జనాలందరినీ హెచ్చరిస్తుంది. సో ఇలాంటి టైంలో పైనుంచి వెళ్ళడం కష్టం అని చెప్పి సబ్వే నుంచి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. వెళ్ళేటప్పుడు కూడా నిమోనా కోతి చేష్టలు చూడండి, వాడు కూడా ప్రశాంతంగా ఆడుకుంటే వాడి వైర్ పీకేస్తుంది. అలాగే వెళ్ళేటప్పుడు ఆ చెత్త కుప్పను తన్నేసి మరీ వెళ్తుంది. కానీ పంచాయతీ ఏంటంటే ముందర వెనకాల గార్డ్స్ ఉండేసరికి ఇలా కనుక వెళ్తే ఖచ్చితంగా పట్టుబడిపోతారు. అందుకే డిస్ట్రాక్షన్ అనే పేరుతో నిమోనా సేమ్ మన హీరో లాగే మరి ఏ తింగర్ పనులు అయితే చేయకూడదో అన్ని తింగర్ పనులు చేసి వాళ్ళను పిలిచుకెళ్ళిపోతుంది. కరెక్ట్ టైంకి ట్రైన్ వస్తుంది. వెంటనే తను కూడా వచ్చేసరికి వాళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళిద్దరూ నోటీస్ చేయని విషయం ఏంటంటే ఇక్కడ జరిగిన విషయాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. నిమోనా హీరోలో మారిన ఫుటేజ్ చూసిన సోల్జర్స్ హీరో అక్కడే ఉన్నాడేమో అని చెప్పి ఆ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటారు. కానీ మన ఆంబ్రూస్ కి బాగా తెలుసు కదా మన హీరో అలా కోతేశ లేడు అని. సో బాగా చూసా అంటేనే మన హీరో వెనకాల నుంచి వచ్చి ట్రైన్ ఎక్కిన విషయం తెలుస్తుంది. ఇంక మనోళ్ళ ట్రైన్ నుంచి కిందకి దిగేదానికి ముందే ఆంబ్రూస్ వాడి టీం మొత్తాన్ని ఆ ప్లేస్ కి తీసుకొచ్చి డోర్ ని పగల కొట్టుకొని లోపలికి వచ్చి చూస్తే మనోళ్ళు ఎప్పుడో పైనుంచి ఎస్కేప్ అయిపోయింటారు. లక్కీగా మనోళ్ళకి కావాల్సిన పర్సన్ కళ్ళ ముందరే ఉంటాడు. కానీ మనోళ్ళు ఇద్దరు వాంటెడ్ లిస్ట్ లో ఉన్నారు కాబట్టి మన హీరోయిన్ మాత్రం ఒక చిన్న పిల్లల్లా మరి వెళ్ళిపోతుంది. కానీ మన హీరో వల్ల అట్లా కాదు కదా. సో దాక్కొని వెళ్తా అంటే దరిద్రం కొద్దీ ఎటు చూసినా వాడి పోస్టర్లే. లాస్ట్ గా అటు ఇటు వెళ్ళి ఒక కార్ లో దూరేస్తాడు. ఈ పక్క నిమోనా ఒక చిన్న బాబ్లా మారింది కదా, తను సీదా వాడి దగ్గరికే వెళ్ళి అంకుల్ అంకుల్ మా మమ్మీ ఆ సందులో తప్పిపోయింది, నా కోసం కనిపెడతారా ప్లీజ్ అని చెప్పి కొంచెం క్యూట్ గానే అడుగుతుంది. కానీ వాడిది రాతి గుండెలా ఉంది. తమ్ముడు ఉండప్ప టైం లేదు ఇంకెవరన్నా వెతుక్కొని చెప్తా అంటే ఏంది టైం లేదా అని చెప్పి కొంచెం డీమన్ గా మారేసరికి బిత్తరపై పరిగెత్తేస్తాడు. లిటరలీ ఒక డీమన్ ఎలా అయితే ఎగురుకుంటా వస్తుందో అలానే ఎగురుకుంటా వచ్చి వాడిని పట్టి కొట్టి లాక్కెళ్తాంటే టక్కున లేసి వాడు పరిగెత్తాడో లేదో వెంటనే మన హీరో వచ్చి గుద్దేసి వాడిని అయితే కార్లో వేసుకుని వెళ్దాం అనుకుంటారు. బట్ అదే ప్లేస్ కి ఆంబ్రూస్ వచ్చి మన హీరోని షూట్ చేసేద్దాం అనుకుంటాడు. కానీ వాడి వల్ల కాదనమాట. మిగతా వాళ్ళు వచ్చి షూట్ చేసే లోపే మన వాళ్ళు ఇద్దరు తప్పించుకునేస్తారు. అయినా కూడా బండికి బొక్కలు ఎక్కువ పడింది కాబట్టి కాస్త దూరం వెళ్ళి ఆగిపోతుంది. సరే అని చెప్పి మనోళ్ళు కిందకి దిగి చూస్తే మన హీరోయిన్ గా తెలియకుండా ఒక బాణం తన కాల్లో గుచ్చుకునేసి ఉంటుంది. ఆ విషయాన్ని తనే పట్టించుకోలేదు. కానీ మన హీరో మాత్రం తెగ ఫీల్ అయిపోయి తన్ని నిదానంగా కూర్చోబెట్టి ఆ బాణాన్ని కూడా నిదానంగా బయటికి తీసి కట్లంతా కట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటాడు. తన పైన ఇంత కేర్ చూపించడం చూసి మన నిమోనా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే వచ్చిన పని చూద్దామని చెప్పి వాడిని బయటికి తీసి ఇన్ఫర్మేషన్ కోసం మన హీరో లైట్ గా ఇంట్రాక్ట్ చేస్తుంటాడు. కానీ మన నిమోనా మాత్రం ఏకంగా ఆ బుడ్డోళ్లాగే మారిపోయి వాడిని భయపెట్టే చంపేస్తా ఉంటుంది. ఎట్లో మొత్తానికి నిజమైతే ఒప్పుకునేస్తాడు. కానీ వాడు కాదంట ఆ విషయం చేసింది, ఎవరు చేసినారో మీరే చూడండి అని చెప్పి ఒక వీడియో చూపిస్తాడు. దాంట్లో వాడు ఎవరు లేని టైం చూసి లోపలికి దూరేసి మన హీరో ఆర్మర్ వేసుకుని కొంచెం బిల్డప్ కొడతా వీడియో తీసాటే అదే టైంకి ఎవరో లోపలికి వచ్చేలా సౌండ్ వినిపించేసరికి పరిగెత్తా వెళ్ళి ఆ ప్లేస్ లోనే నిల్చుకునేస్తాడు. ఫోన్ రికార్డింగ్ లో ఉందన్న విషయం తెలియని డైరెక్టర్ లోపలికి వచ్చేసి మన హీరో కత్తిని ఎత్తేసి దానికి బదులు ఇంకేదో కత్తిని అక్కడ పెట్టేసి గమ్మున వెళ్ళిపోయింటుంది. యాక్చువల్లీ ఈ విషయాన్ని వాడు స్టార్టింగ్ సీన్ లోనే మన హీరోకి చూపించేందుకు ట్రై చేసింటాడు. కానీ అంతలోపే డైరెక్టర్ వచ్చేసరికి వాడు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింటాడు. అంటే మహారాణిని చంపించింది డైరెక్టర్ అన్నమాట. ఆ విషయం తెలియగానే మన హీరోకు ఒక పక్క కోపం వస్తుంది, ఇంకో పక్క బాధ వేస్తుంది. మన అనుకునే వాళ్ళే మన చుట్టూ గుంతలు తవ్వేసంటే ఏం చేసేది తెలియక ఆ బాధతో గమ్మున నచ్చుకుంటూ వెళ్తుంటాడు. బాస్ దీనికి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు, గమ్మున వీడియోని మూవీస్ ఛానల్ అప్లోడ్ చేసే జనాలందరికీ డైరెక్టర్ యొక్క అసలు రంగులు తెలిసిపోతుంది అంటే ఈ విషయంలో మాత్రం మన హీరో వద్దు అంటాడు. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నది డైరెక్టర్ లోనే తప్ప మాలాంటి గార్డ్స్ లోనో లేకుంటే సెక్యూరిటీ సిస్టమ్ లో కాదు కదా. రే నువ్వేం చెప్తానో కూడా అర్థం కాలేదురా, క్లియర్ గా చెప్పరా అంటే మన హీరో మొత్తానికి ఏం చెప్పొస్తాడంటే ఫస్ట్ డైరెక్టర్ ఎవరు, గార్డ్స్ కి సోల్జర్స్ కి మన హీరో లాంటి నైట్స్
అందరికీ ఒక హెడ్ అన్నమాట. అలాగే తను రాణికి రైట్ హ్యాండ్ అన్నప్పుడు తనే రాణిని చంపించేసింది అని తెలిస్తే జనాలకు వీళ్ళపైన ఏ మాత్రం నమ్మకం ఉంటుందో మీరే చెప్పండా. అందుకే ఈ విషయాన్ని ఆంబ్రూస్ కి చెప్దామంటాడు. సరే ఈ విషయంలో ఏదైనా తికమకగా జరిగిందనుకో మళ్ళా నాకు తిక్కేకేసి అందరి బొక్కలు ఇరక్కొట్టేస్తా ఉంటుంది. ఇంకా వెంటనే ఆంబ్రూస్ ని కలుద్దామని వెళ్తే ఆ ప్లేస్ లోనే డైరెక్టర్ కూడా ఉంటుంది. మచ్చా తనేరా రాణిని చంపింది, నా దగ్గర ప్రూఫ్ ఉందిరా అని చెప్పి మొబైల్ తీసా అంటే వాడేదో వెపన్ తీస్తాడు అని చెప్పేసరికి మిగతా వాళ్ళు దాన్ని షూట్ చేస్తారు. ఆంబ్రూస్ నిజం చెప్తానా, రాణిని చంపింది తనే, నేను ఆ పని చేయను అని చెప్పి నీకే బాగా తెలుసు, ఇప్పుడైనా నా మాట నమ్మరా అంటే వాడు లైట్ గా నమ్మినట్టే ఉంటాడు. కానీ టక్కన మన హీరోయిన్ కళ్ళు మెరిసేసరికి ఫస్ట్ తనెవరో చెప్పు అంటాడు. మచ్చా తన గురించి మొత్తం చెప్తారా, బట్ ఇది కాదురా కరెక్ట్ టైం అంటే ఫస్ట్ తనెవరో చెప్పు అని చెప్పి కత్తి చూపించి మనోళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసరికి సోల్జర్స్ అందరూ చుట్టుముట్టేస్తారు. మనోడికి అర్థమైపోతుంది ఇది మాటల్లో తేల్చే రకం కాదుని. సో నిమోనా నీ పని చూపి అంటాడు. తనే ఎప్పుడెప్పుడు అని కాసుకుంది. ఇంకా వాడే డైరెక్ట్ గా పర్మిషన్ ఇచ్చేసినాడా, ఏకంగా గొరిల్లాగే మారిపోయి వచ్చిన వాళ్ళందరినీ తల పగలగొట్టే పడగొట్టి వాళ్ళందరితో ఆడుకుంటా ఫైట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఎన్నో ఏళ్ళుగా ట్రైనింగ్ తీసుకుంటారు, కానీ మన నిమోనా ముందర ఒక సెకండ్ కూడా నిలబడలేకపోతారు. అందుకని చెప్పి మన హీరోయిన్ వేస్ట్ కాదు, వాడు రఫ్ ఆడిస్ అంటాడు. లాస్ట్ కి మన నిమోనాకి పైన బోర్ కొట్టేసరికి వాళ్ళందరినీ కిందకి తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ కి మన హీరోకి ఆంబ్రూస్ కూడా ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో కూడా మన హీరో చెప్తాడు నాది కాదురా తప్పు, మొత్తానికి కారణం డైరెక్టర్ అని చెప్తా అంటే కూడా వాడు వినిపించుకోడు. అదే టైంకి ఒకడు వచ్చి మన హీరోని లాక్కొచ్చి పడేస్తాడు. వీడు స్టార్టింగ్ నుంచే మూవీలో ఉన్నాడు, కానీ నేనే వాడిని ఇగ్నోర్ చేసి వాడి క్యారెక్టర్ పెద్దగా ఏం లేదప్ప, ఊరికే మన హీరోని నసపెడతా ఉంటాడు. ఇప్పుడు కూడా మన హీరోని సతాయిస్ అంటే దాన్ని తెలుసుకున్న మన నిమోనా పరిగెత్తా వస్తుంది. బట్ వాళ్ళు ఒక షాక్ లాయించి మన హీరోని పడగొట్టేస్తారు. కానీ వాళ్ళు మన నిమోనా పవర్స్ ని చాలా తక్కువ అంచనేస్తున్నారు. వెంటనే తన ఒక డ్రాగన్ లా మారి వాళ్ళందరినీ లేపేస్తుంది. అదే టైంకి ఒక కార్ దొర్లుకుండా వచ్చి ఒక అమ్మాయి మీదకి వస్తుంటే టక్కన తన తోకని పెట్టి ఆ కార్ ని ఆపి ఒక చిన్న పాపలా మారి హలో పాపా నువ్వేం బాధపడద్దు, నీకేం కాకుండా నేను చూసుకుంటాలే అంటుంది. లిటరలీ మన నిమోనా తన ప్రాణాల్ని సేవ్ చేసింది కదా, ఆ మాత్రం తెలుసుకోకుండా ఒక కత్తిని చూపించి దూరంగా ఉండు మాన్స్టర్ అనేసరికి మన హీరోనికి ఏదో చెప్పలేని ఒక బాధ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే మన హీరో కూడా వచ్చి లాక్కెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చి కేకలేస అంటుంది చూడండి. తన కోపం ఏంటంటే తను ఇంతసేపు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది, కనీసం ఆ పాప ట్యాంక్స్ చెప్పకపోయినా పర్లేదు, కానీ ఆ కత్తిని మన నిమోనా పక్క చూపించి మాన్స్టర్ అనింది కదా, అక్కడ ట్రిగర్ అయింటుంది. ఇంతే మనుషులు ఎప్పుడు ఇంతే, మంచిని ఎప్పుడు పట్టించుకోరు, చెడునే కెలుగుతాంటారు అంటే మన హీరో కూడా నిమోనా పెయిన్ అర్థమవుతుంది. చూడు నిమోనా, మనం ఈ రాజ్యంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని ఎవరో ఒకరు ద్వేషిస్తానే ఉంటారు. సో మనం ఈ రాజ్యాన్ని వదిలేసి ఆ గోడకు అవతల ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళి దాక్కుందాం అంటాడు. ఐడియా ఏమో బానే ఉంది, కానీ అది మనకే సెట్ అవ్వదని చెప్పి మళ్ళీ నార్మల్ మూడ్ లోకే వచ్చేసి అంత పెద్ద క్రైమ్ చేసిన డైరెక్టరే అంత దజ్జాకున్నప్పుడు మనం ఎందుకు పరిగెత్తల్లా, గమ్మున డైరెక్టర్కే ఒక ఎండుగాడేస్తే పోలే అంటుంది. అట్లే ఈ పక్క డైరెక్టర్ ని చూసుకున్నట్లయితే మన ఆంబ్రూస్ కోపంగా లోపలికి వచ్చి మీరే అంటేనే రాణిని చంపింది, నాకు బ్యాలిస్టర్ మొత్తం చెప్పేస్తున్నాడు అంటాడు. కాంచనా మూవీలో ఒక సీన్ వస్తుంది కదా, తెలిసిపోయిందా అన్నట్టు తను మన ఆంబ్రూస్ దగ్గరికి వచ్చి తన చిన్నప్పటి స్టోరీని చెప్తుంది. తన చిన్న వయసులో రాజ్యం చుట్టూ ఉన్న గోడలు పగిలిపోయి దాని నుంచి విచిత్రమైన మాన్స్టర్స్ వచ్చి జనాలందరినీ అటాక్ చేసినట్టు తనకు చిన్నప్పుడు చాలా కళలు వచ్చేదంట. బోడి పీడకలకే తను భయపడుకొని ఇంత పవర్ఫుల్ ప్లేస్ కి వచ్చింటుంది. ఓకే తను ఇంత ప్లేస్ కి వచ్చిందంటే ఖచ్చితంగా తన కృషి ఉంటుంది కాబట్టి దాన్ని మెచ్చుకుందాం. కానీ మధ్యలో మన హీరోని ఎందుకు ఇరిగించిందంటే దీనికి ఒక లొత్త లాజిక్ చెప్తుంది. చిన్నప్పుడు వాడికి కత్తి ఇచ్చి వాడికి ట్రైనింగ్ నేర్పించినప్పుడే గోడ పైన ఒక చిన్న చీలు పడి ఉంటుంది. నేను ఆ రోజే రాణికి చెప్తిని వాడి రాజ్యానికి అవసరం లేదు ని, ఆ రోజు తను నా మాటలు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు చూసివా వాడు ఒక మాన్స్టర్ నే రాజ్యంలోకి తీసుకొచ్చినాడు అని చెప్పి మాటల్లో ఒక ఖడ్గాన్ని ఎత్తి వాడికే గుచ్చేస్తుంది. అవునరా, నేనే బ్యాలిస్టర్ ని ఇరిగిచ్చి రాణిని చంపేసి ఇప్పుడు నిన్ను కూడా అట్లే చంపేస్తాను, ఏం పీక్తావరా అంటే అప్పుడే మన హీరో నవ్వుకుంటా వచ్చి రికార్డ్ చేసిన మొత్తం విషయాన్ని చూపిస్తాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇంతసేపు ఇక్కడ ఉన్నది ఆంబ్రూసే కాదు, మన హీరోయిన్ నిమోనా. ఇంకేం బాసు, కావాల్సిన ఆధారాలని దొరికింది కదా, ఇంకీ జిడ్డు ముఖంతో మనకేం పని, పోదాం పా అని చెప్పి ఇద్దరు ఎగురుకుంటా వెళ్ళిపోతారు. ఈసారి వాళ్ళ వీడియోని మూవీస్ ఛానల్ కి లేదు గాయస్, డైరెక్ట్ గా ఇంటర్నెట్ లోనే అప్లోడ్ చేయనారు. మేబీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తే వ్యూస్ తక్కువ వస్తాయి అనుకున్నారో ఏమో, ఇంటర్నెట్ లో అప్లోడ్ చేయగానే వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయి థౌజండ్స్ నుంచి లాక్స్ నుంచి మిలియన్స్ వరకు వ్యూస్ పోతుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకుని వీళ్ళిద్దరు చిల్ అవుతుంటారు. మధ్యలో డైరెక్టర్ వచ్చేసరికి మన హీరో ఒక్కసారిగా భయపడిపోతాడు. కానీ వచ్చింది డైరెక్టర్ కాదు, మన నిమోనా.
నిమోనా. ఆ వీడియో వైరల్ అయ్యి లాస్ట్ కి మన ఆంబ్రూస్ కూడా కనిపించేసరికి వాడికి కూడా అర్థమైపోతుంది తనే మన హీరోని ఇరిగిచ్చి రాణిని చంపించేసింది ని. సో వెంటనే ఇద్దరు సోల్జర్స్ ని తీసుకెళ్లి తన్ని అరెస్ట్ చేద్దామని చెప్పి వెళ్తాడు. కానీ తను జస్ట్ ఒక చిన్న పాత స్క్రోల్ చూపించేసరికి తన్ని అరెస్ట్ చేద్దామనే ఉద్దేశాన్ని మార్చుకుంటాడు. అట్లే ఈ పక్క మనోళ్ళని చూసుకున్నట్లయితే నిమోనా బాగా నిద్రపోతా ఉంటుంది. అదే టైంకి మన ఆంబ్రూస్ మన హీరోకి మెసేజ్ చేసి వాళ్ళు ఎప్పుడు తినే ప్లేస్కి రమ్మని చెప్పేసరికి మనోడు సీక్రెట్గా వెళ్తాడు. ఫస్ట్లో సారీ పూరి లారీ అది ఇది అని చెప్పి ఏదేదో చెప్తాడు. కానీ మెయిన్ విషయం చెప్పొస్తా అంటే అదే టైంకి డైరెక్టర్ వీడియో వచ్చేసరికి దాన్ని చూసారు. తను ఎంత బాగా యాక్ట్ చేస్తుందంటే ఆ వీడియోలో ఉన్నది తను కాదంట నిమోనా అంట. మన హీరోనికి ఉన్న పవర్ని తనకు అనుకూలంగా మార్చుకొని నేను కాదు ఆ వీడియోలో మాట్లాడింది, ఆ మాన్స్టరే నాలా మారి మాట్లాడింది అంటుంది. పాపం పిచ్చి జనాలు కూడా ఏం చేస్తారు చెప్పండా, అందరూ నమ్మేశారు. చూసేవరా మచ్చా చూడరా ఎంత ప్లేట్ మారుస్తుందో చూడరా, తను చెప్పేది మొత్తం అబద్ధాలేరా అంటే సరే మచ్చా ఇప్పటికీ ఏం మించిపోలేదు, మనమిద్దరం కలిసి తన్ని చంపేసి ఆ తర్వాత మనమే ఈ రాజ్యాన్ని కాపాడదాం అంటాడు. హే ఆంబ్రూస్ నువ్వు మరీ టెన్షన్ అయిపోతున్నావు, డైరెక్టర్ ని చంపేంత పగేం నాకు లేదురా అంటే అసలు నేను మాట్లాడుతుండేది డైరెక్టర్ గురించి కాదు బ్యాలిస్టర్, నీ అసిస్టెంట్ అయినా నిమోనా గురించి అంటాడు. హే ఏంద్రా కథ ఎక్కడికో పోతుంది అనిపిస్తుందా, ఇక్కడే వాడు ఒక స్క్రోల్ పెడతాడు. అసలు మనం 1000 సంవత్సరాలు భయపడుతూ బతికిన మాన్స్టర్ మరెవరా కాదు నీ అసిస్టెంట్ నిమోనానే. కావాలంటే 1000 సంవత్సరాలు ముందున్న స్క్రోల్లో ఉన్న ఫోటోను చూడు, అలాగే ఆ టీవీలో ఉన్న ఇప్పటి ఫోటోను చూడు, 2 ఫోటోలు ఒకటే మచ్చా. తనేరా ఆ మాన్స్టర్, తనని బాగా బ్రెయిన్ వాష్ చేసి ఈ రాజ్యాన్ని నాశనం చేసేందుకు ట్రై చేస్తుంది. ఇప్పటికేం మించిపోలేదు, నాతో చేతులు కలపరా, మనం ఇద్దరం కలిసి ఆ మాన్స్టర్ ని చంపేద్దాంరా అంటే మన హీరో అక్కడి నుంచి గుమ్మున వెళ్ళిపోతాడు. ఇవన్నీ ఆ నసగాడు దొంగచాటుగా వింటా ఉంటాడు. వెంటనే మనోడు నిమోనా దగ్గరకు వచ్చి నిజం చెప్పు నిమోనా, నువ్వే కదా ఈ ఫోటోలో ఉండేదంటే నేనెందుకు బ్యాలిస్టర్ అలా చేస్తా ఉంటుంది. ఏమో ఎవరికి తెలుసు, నువ్వు నాతో వచ్చినప్పటి నుంచి ఒక్క మంచి పని కూడా చెప్పలేదు. జైలు నుంచి తప్పించుకుంటే మీ కాలు దొంగతనం చేసి మీ కిడ్నాపులు చేసి మీ క్రైమ్స్ చేసి మీ దీంట్లో ఏదైనా ఒక్కటైనా మంచి పని ఉందా? అవన్నీ నేను నీకు హెల్ప్ చేసేకి ట్రై చేసి బాస్ అంటే వద్దు, నువ్వు బాస్ అని చెప్పి పిలద్దు, నువ్వు అసలు నా అసిస్టెంటే కాదు, నువ్వు ఒక మాన్స్టర్ అని చెప్పి సగంలో ఆపేస్తాడు. కానీ తనకు అర్థమైపోతుంది వాడు మాన్స్టర్ అనే చెప్పొస్తాడు నీ. సో ఒక భయంకరమైన రూపంలోకి మారుతాంటే వాడు టక్కని కత్తెత్తేకి ట్రై చేస్తాడు. దీన్ని చూసి తను మన హీరోని తప్పుగా అర్థం చేసుకునేస్తుంది. యాక్చువల్లీ మన హీరో ఇంటెన్షన్ తో చేసింది కాదనమాట. నేను స్టార్టింగ్ సీన్ లోనే చెప్పింటాను, నైట్స్ కి ఏదైనా డేంజర్ వస్తుందని తెలిస్తే వాళ్ళ వల్ల అయినంత వరకు దాన్ని స్టాప్ చేసేకి ట్రై చేస్తారు ని. అలా వాడు ఇన్వాలంటరీగా చేసిన దాన్ని చూసి తను తప్పుగా అర్థం చేసుకునేస్తుంది. అదే టైంకి నసగాడు వారే మన హీరోని ఫాలో చేసుకుని వాడి మనుషుల్ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చేసరికి మన హీరోని అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. అలా పరిగెత్తుకొని వస్తుంటే ఒక బావి కనిపించేసరికి తను సేమ్ ఆ స్క్రోల్ లో ఉన్న అమ్మాయిలాగే మారుతుంది. ఇప్పుడే మనకు నిమోనా యొక్క అసలు సిసలైన ఫ్లాష్ బ్యాక్ తెలుస్తుంది. నిమోనాకి పుట్టుకతోనే ఆ షేప్ షిఫ్టింగ్ పవర్స్ ఉండేదన్నమాట. తను ఆ పవర్స్ తో రకరకాల జంతువులుగా మారేది, పక్షులుగా మారేది, చేపల్లా కూడా మారేది. అన్ని కొత్తలో బానే ఉండేది. కానీ ఏ జీవరాశి కూడా తనతో ఎక్కువ కాలం ఉండదన్నమాట. ఎందుకంటే తనకున్న సూపర్ పవర్స్ వల్ల తను కొంచెం విచిత్రంగా కనిపించేసరికి ఏది తనతో ఎక్కువ కాలం ఉండదు. అప్పుడే అడవికి బయట ఒక చిన్న పాప ఆడుకుంటూ కనిపించేసరికి తను కూడా సేమ్ ఒక చిన్న పాపలాగే మారి అక్కడ నిలబడుకుంటే తను కూడా మన నిమోనాని బయటికి పిలుస్తుంది. ఫస్ట్ టైం మన నిమోనా ఆ పాప వల్ల చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినట్టు చూపిస్తారు. చాలా తక్కువ కాలంలోనే వాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఒక స్టేజ్ కి మన హీరోయిన్ తెలియక తన పవర్స్ ని రివీల్ చేసేసరికి ఆ పాప మన హీరోయిన్ ని కొంచెం విచిత్రంగా చూస్తుంటుంది. మన నిమోనాకి క్లియర్ గా అర్థమైపోయి ఈ అమ్మాయి కూడా మన నుంచి దూరం అయిపోతుంది. కానీ తను అలా చేయకుండా ఏం పర్లేదు మనం ఫ్రెండ్స్ అని చెప్పి అప్పటి నుంచి ఇంకా థిక్ ఫ్రెండ్స్ అయింటారు. గుర్రపు స్వారీలు చేయడం, కోతుల్లాగా గెంతడం, నక్కల్లాగా అరవడం అని చెప్పి వాళ్ళు చాలా సంతోషంగానే ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు నిమోనా ఎలుగుబంటిలా మారి తనతో ఆడుకుంటా దొర్లుకుంటా జనాల మధ్యలోకి వచ్చేసరికి వాళ్ళ అమ్మా నాన్న చూసి అయ్యో పాప ఎలుగుబంటితో ఆడుకుంటానని చెప్పి లాక్కునేస్తారు. వెంటనే జనాలందరూ చుట్టుముట్టేసరికి ఒకవేళ మనం ఎలుగుబంటిలా ఉండే దాని వల్ల వీళ్ళందరూ భయపడతానారేమో అని చెప్పి వెంటనే మనిషిలా మారుతుందో లేదో దాన్ని చూసి వాళ్ళు ఇంకా బిత్తరపోతారు. మమ్మీ తనేం చేద్దంట, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా అంటే పాప తను మనిషి కాదమ్మా, తను ఒక మాన్స్టర్ అని చెప్పేసరికి తను కూడా గుమ్మున ఉండిపోతుంది. మనుషులకి కొత్తగా ఏమైనా కనిపిస్తే చాలు కోతుల్లాగే మారిపోయి ఏమమ్మో చేస్తుంటారు. అట్లా నిప్పును చూపించి తన్ని భయపడేస్తా అంటే తను అట్లా ఇట్లా మారి లాస్ట్ కి ఎలుగుబంటిలా మారి ఉంటుంది. వాడెవడో గూట్లగాడు నిప్పుతో తన్ని కొట్టేసరికి అది తనకు తగిలి మళ్ళీ వీళ్ళ కొంపల మీద పడేసరికి ఆ కొంపలన్నీ అంటుకునేస్తుంది. ఆ నిప్పును చూసి వాళ్ళందరూ పరిగెత్తేస్తారు. ఆ ఒక్క అమ్మాయి మాత్రం అక్కడే నిలబడుకుంటే గ్లోరెత్, నేను గ్లోరెత్ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే తానే ఫస్ట్ టైం ఆ కత్తిని చూపించి నువ్వు ఒక మాన్స్టర్వి, చీకట్లోకి వెళ్ళిపో ఉంటుంది.
గ్లోరెత్ ఈ పేరును ఎక్కడో విన్నట్టుంది కదా, మరెక్కడో కాదు. స్టార్టింగ్ సీన్ లో ఒక ప్రశాంతమైన రాజ్యం ఉండేది. అప్పుడు సడన్ గా ఒక మాన్స్టర్ వచ్చి దాన్ని అటాక్ చేసింది. అప్పుడు గ్లోరెత్ అనే యోధురాలు ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసి దాన్ని ఓడించి మళ్ళీ చీకట్లోకి పంపించి దాని తర్వాత ఆ నగరం చుట్టూ పెద్ద పెద్ద గోడల్ని లేపేసింది అని తెలుసుకున్నాం కదా. ఆ జేజమ్మే ఈ పిల్ల జేజమ్మ. అంటే హిస్టరీ ఇస్ ఫక్డ్ అప్. ఎవడికి ఇష్టం వచ్చింది వాడు రాయేస్తాడు, నిజం ఎవడికి అవసరం లేదు. విల్లన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అంటారు కదా. ఈ సీన్ అయితే పక్కాగా సరిపోతుంది. మన హీరో జస్ట్ వాడి ఫ్రెండ్ వాడిని నమ్మలేదని చెప్పి వెంటనే డిప్రెస్ అయిపోతుంటాడు. కానీ మన నిమోనా ఏమో 1000 సంవత్సరాలుగా తన బెస్ట్ ఫ్రెండ్ తనకు ద్రోహం చేసిందనే విషయం తెలిసి కూడా తన్ని ఏం చేయకుండా ఉండిపోయింది. ఏం చేయలేక కాదు, చేస్తే తట్టుకోలేరు తెలిసి. అలాంటప్పుడు సేమ్ అలాంటి బెస్ట్ ఫ్రెండే తనతో క్లోజ్ గా మూవ్ అయ్యి తన గురించి తెలియగానే కత్తి చూపించేసరికి తనకు ఒకలా అయిపోయి తన టెంపర్ ని కోల్పోయి నిజంగానే ఒక మాన్స్టర్ లా మారిపోతుంది. ఇన్ని రోజులు ఒక అమ్మాయికి అమ్మాయిని పట్టుకొని మాన్స్టర్ అన్నారు కదా, ఇప్పుడు ఒక జైజాంటిక్ సైజ్ లోకి మారి చూసాక కొంచెం భయంకరంగా ఉంది కదా. ఇది మాన్స్టర్ అంటే. సేమ్ ఇదే మాదిరిగానే తను లాస్ట్ టైం అంటే 1000 years బ్యాక్ గ్లోరెత్ తనకు మోసం చేసినప్పుడు కూడా ఇలానే మారింటుంది. కానీ చరిత్రలో ఏం రాసింటారు, ఏమో గ్లోరెతే వచ్చి ఆ మాన్స్టర్ తో ఫైట్ చేసి దాన్ని మళ్ళీ చీకట్లోకి పంపించేసింది అని రాసింటారు. బట్ వాస్తవం అది కాదనమాట. కాసేపటికి తనే కంట్రోల్లోకి వచ్చి ఓకే మనం ఇప్పటికే చాలా వినాశనాన్ని సృష్టించినామని చెప్పి తానంటదే తాను వెళ్ళిందే గాని ఎవరు తరమగొట్టలా తరిమేంత గట్స్ ఎవరికి లేదు. ఇప్పుడు మళ్ళీ వస్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ గన్స్ వాటన్నిటిని యూజ్ చేస్తారు. కానీ తనకు ఒక చిన్న గిర్ర కూడా పడలేదు. అదే స్పీడ్ లోనే మళ్ళీ రాజ్యం పైకి వస్తూ ఉంటుంది. ఈ నసగాడు కూడా ఏమో పీకేద్దామని చెప్పి సర్రన వెళ్తాడు. కానీ వాళ్ళ వెపన్స్ ఏమి చేయలేదు అని తెలియగానే అదే స్పీడ్ లో వచ్చి గుద్దుకునేస్తాడు. నిమోనాని ఈ ఒక్క సీన్ లో చూస్తేనే కొంచెం బాధేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న హైటెక్ వెపన్స్ తో మన నిమోనాని శాశ్వతంగా నాశనం చేయలేరు, కానీ హాని చేయగలరు. అలా బాంబులతో మిజైల్స్ తో అంతా దాడి చేస్తా అంటే ఒక స్టేజ్ కి తను పడిపోతుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని జనాలు ఏమో ఒక భయంకరమైన మాన్స్టర్ వచ్చేసింది అని చెప్పి రాళ్లతో విసిరేసరికి తనకి ఇంకా బాధేస్తుంది. అసలు తను రాజ్యం వైపు ఎందుకు వెళ్తాంది అని తెలిస్తే మీరే ఎమోషనల్ అయిపోతారేమో. తను 1000 సంవత్సరాలుగా ఉన్నింది కదా, ఆ 1000 సంవత్సరాలలో తను మనుషుల గురించి తెలుసుకునింది ఏంటంటే, ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. సో ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో ఉండకూడదు అనుకుని మనుషులు ఆశించినట్టుగానే తన్ని తాను చంపుకుందామని గ్లోరెత్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి తన గుండెని చూపించి చనిపోదాం అనుకుంటుంది. అట్లే ఆ కత్తి పైన పడిపోయి చనిపోదాం అనుకుంటే మధ్యలో మన హీరో చేయి పెట్టేసి, నిమోనా నన్ను క్షమించు, ఈ భయంకరమైన రూపం వెనకాల ఒక చిన్న పాప ఉందనే విషయం నాకు మాత్రమే తెలుసు, ఎవరు ఏమైనా అనుకొని నువ్వు మాత్రం నా నిమోనానే చెప్పేసరికి తను కూడా కంట్రోల్లోకి వచ్చి నార్మల్ నిమోనాలా మారి మన హీరో నుంచి కౌగులించుకుంటుంది. నిజంగా ఈ సీన్ చూసేకి చాలా బాగుంటుంది గైస్. ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఎలా అయితే ఉంటుందో అలా కన్వే చేసింటారు. వాళ్ళ ప్రేమ ఆప్యాయతలను చూసి జనాలే కరిగిపోతారు. కానీ ఈ డైరెక్టర్ మాత్రం పెద్ద సాడిస్ట్ లా ఉంది. తన పైన ఫిరంగిని కాల్చి చంపేండా ఉంటుంది. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక బెస్ట్ వెపన్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్ అంటే ఈ ఒక్క వెపనే అనమాట. దగ్గర న్యూక్లియర్ వెపన్ కి ఈక్వల్ అన్నట్టే చూపిస్తారు. ఆంబ్రూస్ కూడా ఎంతో నచ్చ చెప్తాడు, మేడం నిమోనా మంచిది, మనమే ఇన్ని ఏళ్ళుగా పొరపాటు పడతానాము, అదే కాకుండా ఆ ఫిరంగిని పేలిసి సగం రాజ్యమే నాశనం అయిపోతుంది అంటాడు. జనాలు సస్తే సావనిలే, వాళ్ళతో పాటు ఆ మాన్స్టర్ కూడా అంతమైపోతుంది కదా అనే ఒక కన్నింగ్నెస్ తో వాళ్ళని అటాక్ చేసి ఆ ఫిరంగిని కాలుద్దామని చెప్పి ఆన్ చేస్తుంది. అది అర్థం చేసుకున్న నిమోనా బాస్ ఒక 5 నిమిషాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తా అని చెప్పి ఒక ఫీనిక్స్ పక్షిలాగా మారి ఎగురుకుంటా వెళ్ళి ఆ ఫిరంగిని గుద్దుకుని పేలిపోతుంది. వెంటనే మనుడు పరిగెత్తా వెళ్తాడు. కానీ నిమోనా ఫిరంగిని గుద్దుకున్నప్పుడు తను కూడా అంతమైపోయింది కాబట్టి తన పార్టికల్స్ అన్ని కింద పడతా అంటే దాన్ని చూసి చాలా బాధపడిపోతాడు. అలాగే తను చనిపోతూ వాళ్ళ చుట్టూ ఉన్న గోడను పగలగొట్టి చనిపోయింది కాబట్టి అప్పుడే జనాలుగా ఆ పక్కనున్న ఒక బ్యూటిఫుల్ ప్లేస్ కనిపించేసరికి అప్పుడే వాళ్ళందరూ రియలైజ్ అవుతారు. ఇంకక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూపిస్తారు. మనోళ్ళు ఎలా అయితే కోరుకున్నారో అలాగే రాజ్యం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మన నిమోనా పడగొట్టిన గోడను వాళ్ళు అలానే ఉంచేసి రాజ్య ప్రజలు బయట వెళ్లేందుకు ఒక షార్ట్ కట్ లా దాన్ని యూజ్ చేసుకుంటాంటారు. ఏ ప్రజలైతే మన నిమోనాని మాన్స్టర్ అని అలాగే మన హీరోని హంతకుడు అన్నారు, అదే ప్రజలే మనోళ్ళు ఇద్దరిని హీరోస్ అంటున్నారు. మనోడు వాళ్ళు ముందున్న ప్లేస్కి వచ్చి చూస్తే నిమోనా జ్ఞాపకాలే గుర్తు వచ్చేసరికి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసి మధ్యలో వీళ్ళు నిమోనా అని చెప్పి ఒక ఫోటో అతికిస్తాడు. అప్పుడే ఎవరో దమాదమా అని చెప్పి డోర్ కొట్టేసరికి ఏదో ఒక ఉత్సాహంతో పరిగెత్తా వెళ్తాడు. కానీ ఎవరు కనిపించకపోయేసరికి కొంచెం సాడ్ అయ్యి లోపలికి వస్తా అంటే హే బాస్ ఎలా ఉన్నారు అనే ఒక వాయిస్ వినిపిస్తుంది. ఎస్, అది మరెవరో కాదు మన నిమోనానే. మనుషుల వెన్నుపోటు నుంచే తను ఈజీగా బతికేసింది. జస్ట్ ఒక ఫిరంగి తన్నేం చేస్తుందిలేంట. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? అప్పుడప్పుడు ఇలాంటి యానిమేషన్ మూవీస్
కూడా చూసండల్లా, చిన్నపిల్లలే చూడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం చెప్పేదే మర్చిపోద్ది గైస్, ఈ మూవీ టోటల్ తెలుగు డబ్బింగ్ లో ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడండి, అంత బాగుంటుంది. నేనైతే నిమోనాకి తెలుగు డబ్బింగ్ ఇచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ వాయిస్ కి అయితే అడిక్ట్ అయిపోతుంది. టైం ఉంటే అట్లా చెక్ చేయండి. నెక్స్ట్ మాత్రం ఒక మంచి సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి థ్రిల్లర్ మూవీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మూవీ మాత్రం టాప్ నాచుకుంది. సో ఆ మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. అంతలోపు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండా. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.